అందరికీ నమస్తే, నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కాకరకాయ కర్రీని చక్కటి గ్రేవీతో ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ రైస్, చపాతీ, జొన్న రొట్టెలకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను పావు కేజీ వరకు అంటే 250 గ్రాముల వరకు కాకరకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా రౌండ్గా పీసెస్ కట్ చేశాను. హాఫ్ ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోండి. ఇలా వైట్ నేను ఏమాత్రం తీసేయలేదండి. ఎలా ఉన్న కాకరకాయని అలానే కట్ చేశాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేయండి. 3-4 టమాటాలు, 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు గసగసాలు, అలాగే 2 స్పూన్లు పల్లీలు ఇలా వేసుకున్నామంటే చక్కటి గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ మనకు ఫంక్షన్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా పల్లీలను వేయించుకుందాం. పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర వేయండి. జీలకర్ర పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి చిటపటలాడిన తర్వాత గసగసాలు వేయండి. గసగసాలు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు. గసగసాలు వేసుకొని ఇలా చిటపటలాడిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి. తిరిగి అదే ప్యాన్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు మొత్తం వేసేసుకోండి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయ్యేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా పూర్తిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం తీసివేసుకొని తిరిగి మళ్ళీ ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయండి. పండు టమాటాలు తీసుకొని ఒక 3 ఇలా కట్ చేసి వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోండి. పల్లీలు, నువ్వులు, అలాగే ధనియాలు, జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసి పూర్తిగా కలిపేసుకోండి. అన్నీ వేసుకునేవన్నీ వేగినాయి కనుక కర్రీ ఉడకనవసరం లేదండి. ఒక 2-3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. చక్కగా గ్రేవీ అనేది దగ్గర పడుతూ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి. వేసుకొని కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల వరకు ఉడికించుకున్నారంటే వేడివేడిగా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా చేదు ఉంటుంది, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. గ్రేవీ అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.